హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం కూడా తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవా, నీకు వందనాలు. నువ్వెంతకైనా చాలిన దేవుడివి, మంచి దేవుడివి. దేవా, నీ బిడ్డలతోనూ మాట్లాడే దేవుడివి. దేవా, మీ బిడ్డలతో మీరే మాట్లాడండి, జీవితాలని కట్టండి, వాళ్ళని ఆశీర్వాదంగా మార్చండి. జనాలకి, రాబోతున్న తరాలకి ఆశీర్వాదకరంగా వీరు ఉండును గాక. యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము హోమ్ స్వీట్ హోమ్ సిరీస్లో ఉన్నామండి. అంటే మధురమైన ఇల్లు కట్టుకోవడం ఎలాగో, కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితం ఎలా కట్టుకోవాలో మనం నేర్చుకుంటున్నాం. ఆ ప్రక్రియలో 3వ సెషన్లో ఉన్నాం. మనం 3వ వారంలో 3వ సెషన్లో ఉన్నాం. దయచేసి ఇది గమనించగలరు. మనము మొట్టమొదటిన తెలుసుకున్నది ఏమిటంటే, ఇల్లు అనేది దేవుడిచ్చిన బ్లూ ప్రింట్లో మనం కట్టుకోవాలి. ఆమెన్, ఆమెన్. అంటే సాతానుడు మనకు పెట్టే అవుట్లైన్ మీద కాదు. బ్లూ ప్రింట్ అనేది ప్రతిదీ కూడా డీటెయిల్డ్ ప్లాన్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అనుకోండి, దానికి రెయిన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్ స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత సేఫ్టీ స్ట్రక్చర్లో తర్వాత వాటర్ పైపింగ్ ఉంటుంది. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అదే అవుట్లైన్ అన్నాం అనుకోండి, ఏదో ఒక పిల్లలు బొమ్మ గీస్తున్నట్టు దిస్ ఈజ్ మై హౌస్ అని చూడండి, ఎల్కేజీ యూకేజీ వాళ్ళు గీస్తారు చూసారు, లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు, దట్స్ అన్ అవుట్లైన్. సాతానుడిచ్చే అవుట్లైన్లో మన ఇల్లుని కట్టుకోకూడదు. అంటే ఈ లోకపు విధానాల్లో మన ఇల్లుని కట్టుకోకూడదు. ఆ కట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే కట్టుకోకుండా దేవుడిచ్చిన బ్లూ ప్రింట్లో మన బ్రతుకు ఎలా కట్టుకోవాలో కూడా చూసుకుంటున్నాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, సమస్తమును కట్టువాడు దేవుడే. ఆమేన్. మీరు బైబిల్స్ తెచ్చినట్టు అయితే కనుక మీరు ఒక్కసారి బైబిల్ తిరిగేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును అని ఉంటుంది. సమస్తమును కట్టువాడు దేవుడే. ఆమేన్. మన కుటుంబ వ్యవస్థను కట్టేవాడు ఎవరండి? దేవుడే. మన కుటుంబ వ్యవస్థను కట్టువారు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చాలాసార్లు అనుకుంటాం, ఏమండి పెళ్ళి అయిన వారు, లేకపోతే కొంచెం పరిపక్వతలో ఉన్నవారు, పరిపక్వతలో ఎదుగుతున్న వాళ్ళు పక్క వాళ్ళ జీవితాలను చూసి అంటారు, పెళ్ళిళ్ళు సరిగ్గా లేవండి, వీళ్ళు బ్రతుకులు బాగాలేదండి, కుటుంబంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో, భార్యాభర్తల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో, లేకపోతే అత్తమామలతో సమస్య ఉందేమో, లేకపోతే డబ్బు సమస్య ఏమో అని అనుకుంటాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? అత్తమామలతో సమస్య, డబ్బు సమస్య, లేదా ఫైనాన్షియల్ డిఫికల్టీ, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుంటాం కదా. కానీ మీరు గమనిస్తే అసలు పెళ్ళికి ముందు జరిగే ప్రక్రియ ఏమిటండి? ఇప్పుడు 2 రకాల పెళ్ళిళ్ళు చూస్తాం. ఒకటి సెల్ఫ్ సెలెక్షన్, మీకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకుంటారు, దాన్ని సెల్ఫ్ సెలెక్షన్ అందాం. ఇంకొకటి తల్లిదండ్రులు చూస్ చేస్తారు, దాన్ని ఏమంటారు? సంబంధం చూసారండి, పెళ్లి చేశారండి అంటారు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థం అవ్వకపోతే మీ చెయ్యెత్తితే వెంటనే టాపిక్ మళ్ళీ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. పెళ్లి కాని బిడ్డలు చాలామంది ఉన్నారు, మీకు ఇది చాలా చాలా జీవితంలో ఉపయోగపడుతుంది. సో ఈ సెల్ఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో, అలాగే సంబంధాలు చూస్తున్న ప్రాసెస్లో ఒక మాట అనుకుందాం, ఈ 2 తప్పు ఎంపిక అయ్యింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఎంపిక తప్పు అనుకోండి, ఏమవుతుంది? మ్యారేజ్ బ్రేక్ అయిపోద్ది, వివాహ వ్యవస్థే పాడైపోతుంది. వివాహం ఎలాంటిదంటే అది నిబంధన. ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి లేదు. అది ఓన్లీ మరణం ఒకటే వాళ్ళని విడిపిస్తుంది. వాళ్ళు ఆ యొక్క బంధంలో నుండి, నిబంధన అన్న బంధంలో నుండి బయటికి తీసుకొచ్చేది కేవలం మరణం ఒకటే. ఓకే. సో మనము ఎలాగ సంబంధం కుదుర్చుకోవాలో, లేకపోతే ఈ సెల్ఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందాం. క్రైస్తవులుగా దేవుడు లేని సంబంధాలు, లేకపోతే దేవుడు లేని దైవత్వము కలిగి ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి మనమేమో దైవికమైన కుటుంబ వ్యవస్థ ఉండాలి అనుకుంటే అది జరగని పనండి. ఒప్పుకుంటారా?
దేవుడు లేని కుటుంబ వ్యవస్థని మనం కడుతూ దేవుడు అందులో ఉండాలి అనుకుంటే అది జరగని పని. అందుకనే అటువంటి నష్టం అవ్వక మునుపే ఏం చేయాలి, ఎలా చేయాలి అని నేర్చుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్. మీరు ఆమెన్ చెప్తే నేను మీకు చెప్పేది అర్థమవుతుంది అని అనుకుంటాను. మీరు ఆమెన్ చెప్పలేదు అనుకోండి, అర్థం కాలేదేమో, నా టాపిక్ మళ్ళీ చెప్తాను నేను. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం మీరు నాతో ఈ మాట చెప్పాలి, ప్రేమ. ప్రేమ. ఎవరి పేరు ప్రేమ లేదు కదమ్మా మన మధ్యలో? స్తోత్రం. అమ్మ ఉంటే కనుక మిమ్మల్ని పిలచలేదు నేను. రెండోది సరిహద్దులు. సరిహద్దులు. ఓకే, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, బౌండరీస్. బౌండరీస్. వన్ ఈజ్ లవ్, సెకండ్ వన్ ఈజ్ బౌండరీస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్. ఓకే, తెలుగులో చెప్తాను. ప్రేమ, సరిహద్దులు, ఎర్రజెండా. ఎర్రజెండా అంటే బాగోదు, సిపిఎం బ్యాచ్లా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ప్రమాద హెచ్చరికలు. చూడండి, మనకి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైనా మన పిడుగులు పడుతున్నాయని కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి. దేవుడి దేవల్ల అలా వర్షం పడితే బాగుండు, వేడి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు మనం చూసుకున్నది ఏంటంటే, మన యొక్క వివాహ వ్యవస్థలో ముందుకు వెళ్ళేటప్పుడు ఈ ప్రేమ, అలాగే సరిహద్దులు, ఈ యొక్క ఎర్ర జెండా లాంటి ప్రమాదాల గురించి కూడా మనము నేర్చుకుందాం. ఆమెన్. మైల్స్ మన్రో గారు ఎంతమందికి తెలుసు? మైల్స్ మన్రో, వండర్ఫుల్, గ్రేట్. మీకు వీలైతే కనుక ఆయన మెసేజెస్ ఉంటాయి, అది చూడండి. చాలా గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన. అంతేకాకుండా ఆయన చాలా బుక్స్ రాశారు. ఎన్నో కంపెనీస్కి బిజినెసెస్ ఎలా చేయాలో నేర్పించిన స్పీకర్ ఆయన. ఈ రోజుల్లో అందరూ మోటివేషనల్ స్పీకర్లు అయిపోయారు, కానీ ఆ దినాలలో మేబీ 15-20 years ago ఆయన ఎన్నో కంపెనీస్కి ఆయన సలహాదారుగా ఉన్నారు. అంతేకాకుండా ఆయనకి నైట్ అని కూడా బిరుదు ఇవ్వడం జరిగింది. ఇట్స్ హైయెస్ట్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. రైట్. ఒక విషయం యొక్క ఉద్దేశం మీకు అర్థం కాకపోతే ఆ విషయం మీకు దుర్వినియోగం అయిపోతుంది. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చిన్న బిడ్డకు మీరు మొబైల్ ఫోన్ ఇస్తే ఏం చేస్తాడు బాబు కానీ పాప కానీ? పసిబిడ్డ లైక్ 1 month, 6 months, 1 year బేబీకి మొబైల్ ఫోన్ ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? తల్లులు ఉన్నారు ఇక్కడ, చెప్పమ్మా. కిందకి వేసి కొడతాడు, అది బరువుగా ఉంది, కొట్టలేపాడు. అప్పుడు ఏం చేస్తారు? నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెడితే ఏమవుతుంది? మీరు యాపిల్ ఫోన్ ఇచ్చారండి, ఇప్పుడు లేటెస్ట్ ఏంటి వెళ్తుందమ్మా? 16 యాపిల్ లేటెస్ట్ ఇప్పుడు వెళ్తున్న సిరీస్ ఏంటి? 16 వెళ్తుంది. 16 Pro ఇచ్చారనుకోండి, పాప కానీ బాబు కానీ ఏం చేస్తారు? నోట్లో పెట్టుకుంటారు. బొమ్మ అనుకొని, టీదర్స్ అనుకొని నోట్లో పెట్టుకుంటారు. అది చాలా ఖరీదైన ఫోన్, అందులోకి సలీవా, ఈ ఉమ్ము వెళ్ళిపోతే ఏమవుతుంది? దుర్వినియోగం అయిపోద్ది, పాడైపోయింది. మీరు ఒక విషయం, ఒక ఉద్దేశం అనేది మీకు తెలియకపోతే ఆ విషయము దుర్వినియోగపడే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క సంబంధాలు కానివ్వండి, పెళ్లి విషయంలో కానివ్వండి, ఆ ఉద్దేశం అనేది మీకు తెలియకపోతే మిమ్మల్ని దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? అందుకే ఈ అబ్యూస్ ఇవన్నీ చాలా వింటాం. కట్న వేధింపులు అంటారు. రెగ్యులర్గా మీరు చూస్తే ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ అవ్వకూడదని చెప్పే దేవుడు మనకి ముందుగానే ఇవన్నీ మనకి నేర్పిస్తున్నారు. ఆమెన్. క్రైస్తవ డేటింగ్ లేదా ఈ సంబంధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనము జ్ఞానము కలిగి దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఏమండి, దేవుడి చిత్తం ఎలాగో కాదో ఎలా తెలుస్తుందండి మనకి? దేవుడు నైట్ కల్లో కనిపించి మధు ఇలా చెయ్యి అని చెప్తారా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. యంగ్ పీపుల్ ఉన్నారు మన మధ్యలో. మనం నాతో కమ్యూనికేట్ చేయండి. చెప్పండి, ఎట్లాగా హౌ విల్ వి నో ఇది దేవుని చిత్తం అండి, నా దేవుడి చిత్తంలో నా పెళ్ళి అవుతుంది అని ఎలాగా మనము చూస్తాం? లేదా ఒక సంబంధం చూసి వచ్చాం, అమ్మాయి ఇంటికో అబ్బాయి ఇంటికి వెళ్ళొచ్చాం, ఆ సంబంధం ఓకే చేసుకోవడానికి ఇది దేవుని చిత్తమా కాదా ఎలా చెప్తాం? చెప్పండి. చూడండి, మన పెద్దవాళ్ళు ఇది చెయ్యొద్దు అంటారు కానీ ఎందుకు చెయ్యొద్దు అని చెప్పరు. అందుకనే చాలామంది యంగ్ పీపుల్ వద్దు అంటే అదే పని చేస్తారు. కానీ దేవునికి మహిమ కలుగును గాక, పాస్టర్ గారు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఏం చేయకూడదు, ఎందుకు చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుందో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ఈ అవకాశం బట్టి.
గమనించాలి, ఈ సంబంధం లేకపోతే పెళ్ళి ముందు జరిగే ఈ డేటింగ్ కానివ్వండి, సంబంధం కుదుర్చుకోవడం కానివ్వండి, ఈ రెండు కూడా భావోద్రేకాలతో సరిపోల్చబడింది కాదు. రెండోది, ఈ యొక్క సంబంధం కానివ్వండి, ఈ డేటింగ్ అనేది కానివ్వండి, ఈ శృంగార వినోదం కోసం చేయబడింది కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్. గమనించాలి. ఏమండి, సరదాగా గడుపుతామండి, సమయం గడుపుతామండి, ఫన్ ఉంటుందండి, కాదు. ఇది వివాహం. లేకపోతే ఈ వివాహం అనేదానికి దేవుడు పవిత్రంగా ఉంచాడు కనుక ఆ యొక్క వ్యవస్థను మనం గౌరవించాలి, పవిత్రంగా ఉంచాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మీరు గమనిస్తే లోకంలో ఒక స్టైల్ ఉంటుంది, ఒకలాంటి విధానం ఉంటుంది. మనమేమనుకుంటామంటే అరే మనం కూడా అది ఫాలో అయితే బాగుంటుంది అని. ఇప్పుడు మనము క్రైస్తవ వివాహాల్లో ఒక 20, 25, 30 సంవత్సరాల క్రితం మన వివాహాల్లో కొన్ని లేవు. కానీ ఇప్పుడు చూస్తే అది హిందూ పెళ్ళికి క్రిస్టియన్ పెళ్ళికి పెద్ద తేడాలు లేవు. ఫోటోగ్రాఫర్స్కి అది బాగా అర్థమవుతుంది వాళ్ళకి. అంటే మనము మన యొక్క సంస్కృతిలోకి లేకపోతే మన యొక్క విధానంలోకి లోకాన్ని తెచ్చిపెట్టుకున్నాం. అది ఓకే. ఇప్పుడు పూర్వకాలంలో ఒక ఆయన బండి మీద వెళ్ళాలి అంటే చాలా తప్పుగా చూసేవాళ్ళు. బట్ ఈరోజు మనకి ఓకే అది. ఓకే, నేనేం మాట్లాడుతున్నానంటే సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. దయచేసి పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప నేను అలాగే బండి మీద వెళ్ళడం తప్పని నేను అనట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాంటెక్స్ట్. మీరు జీవితంలో చాలామంది సంబంధంలోకి వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి కుదురుతుంది, ఇంకా కుదరలేదు, కుదిరింది అంటే ఇంకా వివాహం కాలేదు, వివాహం అవుతుంది. అవ్వగానే ఏం జరుగుతుందంటే వీరిరువురు కూడా ఏమనుకుంటారంటే ఈమె లేకపోతే ఈయన నా భాగస్వామి అనుకుంటారు. భాగస్వామి అనుకోవడమే కాకుండా ఒక అడుగు ముందేసి దేవుడిని పక్కన పెట్టి ఈ వ్యక్తినే ఒక విగ్రహంలా మార్చుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. అంతేకాకుండా ఆ విగ్రహంలాగా మార్చిన తరువాత ఆ ఆకృతిలోకి మనం మారడం కానీ లేకపోతే వాళ్ళని మన రోడ్లోకి మారడం కానీ జరగాలని ఆశపడతాం. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇప్పుడు స్త్రీ పురుషుడు అవ్వగలుగుతారా? పురుషుడు స్త్రీ అవ్వగలుగుతారా? అవ్వలేరు. వీరి యొక్క స్ట్రక్చర్ వేరు, వారి యొక్క స్ట్రక్చర్ వేరు. వీరి యొక్క థింకింగ్ ప్యాటర్న్ వేరు, వారి యొక్క థింకింగ్ ప్యాటర్న్ వేరు. కంప్లీట్ సిస్టమ్సే వేరు. అయినా సరే మనం ఏమనుకుంటామంటే నాకు ఇలాగే ఉండాలి అనుకుంటాం. ఆమెన్, ఆమెన్. ఏమండి, అర్థమవుతుందని నేను చెప్తుంది? అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామంటే మనకి ఇది తప్పు అన్న గ్రహింపు కూడా రాదు. ఆ రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పాను కదా ఇందాక, ప్రమాద హెచ్చరికలు మనకి వస్తున్నా సరే, అలారం సిస్టమ్స్ మోగుతున్నా సరే పర్వాలేదులే అని వెళ్ళిపోతాం, కొట్టుకుపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనకి సరిపోదు, ఆ పర్సన్తో సరిపోదు. వియ్యానికైనా కయ్యానికైనా తూగాలంటారు, సరితూగాలంటారు. సరిపోకపోయినా సరే మనం ఏమనుకుంటామంటే పర్వాలేదులే, నడిచిపోతుందిలే, రాజీ పడిపోతాం. ఆ ఒక్క రాజీ నీ జీవితాంతం ఏడ్చే స్థితికి పట్టుకెళ్తుంది. ఎందుకంటే యాజ్ అ పాస్టర్గా నేను గత 20+ ఇయర్స్గా, నేను ఇన్ఫ్యాక్ట్ 25 years, 25 సంవత్సరాలు పరిచర్య విధానంలో, పరిచర్య ధర్మంలో చాలా విషయాలు చూశాను. అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నాను మన బిడ్డలకు. మీకు సరిపోదు అనుకున్నప్పుడు నో చెప్పండి, తప్పులేదు. మీరు కాంప్రమైజ్ అయ్యి రాజీ పడి జీవితాంతం బాధపడే కంటే అప్పటికే మన ఫీలింగ్స్ చాలా బిల్డ్ అయిపోతాయి. అమ్మ మేము ఎంతో ఊహించుకున్నామండి, మేము ఎలా అనుకున్నాం, అలా అనుకున్నాం. ఇట్స్ గుడ్.
కానీ అది వర్కౌట్ అవ్వకపోతే పర్వాలేదు, వదిలిపెట్టేయండి. కానీ కాంప్రమైజ్ అయ్యి కానీ ముందుకు అడుగు పెడితే జీవితాంతం బాధపడే అవకాశం ఉంది. అది ఎవ్వరూ తీయలేరు. ముందుకు ఆలోచన చేసుకోండి. ఎప్పుడైతే మీకు అలార్మ్ సిస్టమ్స్ మోగుతున్నాయో, ఆ రెడ్ ఫ్లాగ్ వచ్చిందో, ఇది మనకు సరిపోదు అనుకున్నప్పుడు నో చెప్పడం వల్ల మీరేం చెడ్డవారు అయిపోరు. మీకు అప్పుడు అర్థమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి నాకు సరిపోరు. అర్థమవుతుందండి? ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి కాదు, మీరు చెడ్డ వ్యక్తులు కాదు, మీకు సరిపోలేదు కనుక మనం నో చెప్తున్నాం అంతే తప్ప వాళ్ళ మీద ఏదో మనం దేశం పెట్టుకొని అని కాదు. లోకంలో మనం అలాగా క్యారెక్టర్ అసాసినేషన్ మనం చెయ్యం. ఆమెన్. రైట్. మనము ఏం చెప్తున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రేమ, సరిహద్దులు, ఇంకోటి ఏంటి? రెడ్ ఫ్లాగ్స్. నేను చిన్న స్టేట్మెంట్ రాశాను, సరిహద్దు ముద్దు అని రాశాను. బాగుందా? ఐ లైక్ డైలాగ్స్. ఐఎమ్ అ డైలాగ్ రైటర్. ఐ వాజ్ అవార్డెడ్ యాజ్ అ బెస్ట్ డైలాగ్ రైటర్ in year 2000, 24 years ago. I write dialogues both in English and Telugu. సరిహద్దు ముద్దు బాగుందా? సరిహద్దు ముద్దు అది చాలా మంచిది మనకి. సరిహద్దులు లేకపోతే ప్రమాదాల్లో పడతాం. ఆమెన్. మీరు గమనిస్తే సెన్సస్ ప్రకారంగా 90% మంది యుఎస్ తీసుకుందాం, మన ఇండియాలో ఇంకా అంటే ఇండియాలో అన్నీ రికార్డెడ్ కాదు కనుక నేను యుఎస్ తీసుకుంటున్నాను. 90% మంది కనీసం ఒకసారైనా పెళ్లి చేసుకుంటారు. 50% మంది ఫస్ట్ టైం, 60% మంది సెకండ్ టైం మ్యారేజెస్లోని, అలాగే మ్యారేజ్ సెపరేషన్ అండ్ డివోర్స్లో ఎండ్ అవుతున్నారు. అంటే 90% మంది పెళ్లి చేసుకోగా అందులో 50% మంది మొట్టమొదటిసారి, 60% మంది రెండోసారి, అయితే రెండో పెళ్ళి లేదా డివోర్స్లోకి వెళ్తున్నారు. ఈ కల్చర్ మనకు కూడా స్లోగా వస్తుంది. గమనించండి, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను మీరు ఒక ఇంటికి పంపించారు. రేపు పొద్దున్న అమ్మాయి నేను డివోర్స్కి వెళ్తున్నాను అంటే ఆ తల్లిదండ్రుల హృదయం పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? లేకపోతే అమ్మాయిని పక్కన పెడితే అబ్బాయి నేను కాపురం చేయను అంటాడు. పరిస్థితి ఏంటి? మనకి పెళ్ళికి అయ్యే ఖర్చుతో కంపెనీ పెట్టేసుకోవచ్చు, 4 ఉద్యోగాలు ఇవ్వచ్చు, అంత ఖర్చు పెడతాం. ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22, Proverbs 18 chapter 22 verse. It says, ఏమంటుందంటే, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. రైట్, థ్యాంక్ యూ. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఆమెన్. భార్య దొరికిన వారికి ఏం దొరికిందండి? మేలు దొరికింది. నేను ఒక విషయం చెప్పాలి, అలాగని పర్ఫెక్ట్ స్పౌజ్ వచ్చేస్తారని మాత్రం ఎప్పుడు జీవితంలో కలగనకండి. పెళ్ళి ఎలాంటిదంటే టూ ఇన్పర్ఫెక్ట్ పీపుల్ కమింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ వెడ్డింగ్, పర్ఫెక్ట్ మ్యారేజ్. ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తులు కలిసి పరిపూర్ణమైన వ్యక్తి కింద మారుతున్నారు. అందుకే మీరు గమనిస్తే మనం ఈ లాస్ట్ వీక్ వెయిన్ మాట్లాడారు, ఆ ముందు వీక్ వెయిన్ మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇక్కడ దేవుడు ఉన్నారు, ఇక్కడ భార్య ఉన్నారు, ఇక్కడ భర్త ఉన్నారు. వీరిరువురు ఫస్ట్ టైం పెళ్ళి అవుతున్న సందర్భంలో తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ తెలియదు. ఎంత సెల్ఫ్ సెలక్షన్లోకి వెళ్ళినా వైఫ్ అన్న కాన్సెప్ట్ కంప్లీట్లీ వేరు. ఆమె అప్పుడు రియల్ పర్సనాలిటీ వస్తారు. ఇక్కడ వైఫ్ ఉన్నారు, ఇక్కడ హస్బెండ్ ఉన్నారు, ఇక్కడ దేవుడు ఉన్నారు. దేవుడి దగ్గరికి అటు నుంచి భర్త, ఇటు నుంచి భార్య, వీరిరువురు ఇలాగ వస్తే వీళ్ళిద్దరి మధ్యన దూరం తగ్గుతుందా, పెరుగుతుందా? చెప్పండి. ఇక్కడికి వచ్చేసరికి పినకిల్ వచ్చేసరికి ఇట్స్ 0, వెరాజ్ ఇక్కడికి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు దిస్ పినకిల్ హియర్. సో మీరు ఫస్ట్ టైం మీరు పెళ్ళి చేసుకునే సందర్భంలోకి వచ్చినప్పుడు ఇరువురు కూడా పర్ఫెక్ట్ పీపుల్ కాదు. దేవుడికి మీరు లిస్ట్ పెట్టేటప్పుడు దేవుడు కూడా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మించలేని లిస్టులు పెట్టకండి, అది జరగదు. యాజ్ అ పాస్టర్గా చెప్తున్నాను మీకు, అది జరగదు. మీరందరూ వయసులో ఉన్న వాళ్ళు, మీకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదో చూడండి. దట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
తర్వాత వారు ఏం చదువుకున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ నేను ముందు మాట్లాడతాను మీతో. అయితే భార్య దొరికిన వారికి మేలు దొరికెను. చూడండి, అందరికీ సినిమాలు చూసిన అనుభవం ఉంది కదా, ఎవరు చూడొద్దని చెప్పకండి. ఓకే, సినిమాల్లో ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో లేకపోతే హిందీ బాలీవుడ్ మూవీస్లో ఎలా చూపిస్తాడంటే వాళ్ళిద్దరూ కాలేజీలో అడుగు పెట్టినట్టు, లైబ్రరీకి వెళ్ళినప్పుడు బుక్ పడినట్టు, వెనకాలేమో చిన్న మ్యూజిక్ నడుస్తుంది, అమ్మాయి ఇలా బెదిరి వెనక్కి వెళ్ళిపోయినట్టు, అబ్బాయి వెళ్ళి మళ్ళీ వెనక్కి చూసినట్టు. ఎంతమంది నవ్వుతున్నారు? కొంతమంది అర్థమవుతుంది. ఇవన్నీ మన జీవితాల్లో జరగవండి, అది సినిమా వరకే. ఆయనే నా రారాజు, ఇంకేమున్నాయి మంచి పేర్లు చెప్పండి అమ్మా. ఆయనే నా రాజకుమారుడు. థ్యాంక్ యూ డెస్మన్ బ్రదర్. ఆయనే నా రాజకుమారుడు, ఈమె నా రాజకుమార్తె. ఎలా ముడియాదు, ఇలా జరగో. ఇదంతా ఫ్యాంటసీ వరల్డ్. దేవుడు మనకి ఎన్నుకోవడానికి జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. సంబంధం కుదుర్చుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ వ్యక్తితో నా జీవితాన్ని పంచుకోవచ్చా లేదా అన్నదానికి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. నేను మీకు ఒక నా యొక్క సాక్ష్యం చెప్తాను. నేను రమ్య ఎప్పుడు జీవితంలో చూడలేదు. ఐ డోంట్ నో హర్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయి సంబంధం మాకు వచ్చినప్పుడు ఏప్రిల్ 1st వీక్లో మేము చూసాం. ఏప్రిల్ 4th వీక్లో పెళ్ళి అయిపోయింది. ఈ 1st వీక్లో వెళ్తున్నప్పుడు నేను అమ్మాయిని రెండు ప్రశ్నలు అడిగాను. ఒకటి, కట్టు బట్టలతో దేవుడు పరిచర్యకి రమ్మంటే వచ్చేస్తావా? రెండోది, నేను ఎప్పుడు లెగిసి ప్రార్థన చేసినా లేకమంటే లెగిసి ప్రార్థన చేస్తావా? ఈ రెండే, ఇంకెక్కువ ఏం అడగలేదు. నీ దగ్గర ఎంత ఉంది, ఎంత తెస్తావు, ఏమి ఇస్తావు, ఇవేం లేదు. వీ వర్ సో ప్రిపేర్డ్. వితిన్ 3 వీక్స్లో పెళ్లి చేసుకోగలిగాం. మేము కట్నం తీసుకోలేదు, పెళ్ళికి వచ్చి మేమే పెట్టుకున్నాం. సో ఏంటి నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ అమ్మాయికి నేను వెళ్ళినప్పుడు అడిగిన ప్రశ్నలు 2. ఒకటి, పరిచర్యకి దేవుడు పిలిస్తే వస్తావా? రెండోది, ప్రార్థనకి కూర్చోమంటే కూర్చుంటావా అని. ఎందుకంటే నేను చాలామంది సో కాల్డ్ ఫైరీ పీపుల్ని చూశాను. వాళ్ళ యొక్క భాగస్వాములు భార్యలు సపోర్ట్ చెయ్యకపోవటం వలన వారు మొదలుపెట్టి యవ్వనంలో మొదలుపెట్టిన పరిచర్యలు అలా నీరు కారిపోయాయి. సివిల్ ఇంజనీరింగ్లో స్లంప్ టెస్ట్ అని ఒకటి చేస్తారు. ఆ టెస్ట్ ఏంటంటే సిమెంటు ఇసుక కలిపి చిన్న గోపురంలా కడతారు, చిన్నదా. దాన్ని టైంకి వదిలేస్తే అది అంతా ఆటోమేటిక్గా జారిపోతుంది. దట్స్ కాల్ స్లంప్ టెస్ట్ అంటారు. అలాగా చాలామంది వారి జీవితాలు జారిపోవడం చూశాను నేను. నాకు అది భయం వేసి అడిగాను నేను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సమస్తం కట్టివాడు దేవుడు, సమస్తానికి ఆధారం దేవుడు. ఆ ఆధారానికి వన్ ఆఫ్ ద వే ఈజ్ ప్రేయర్. ఒక మార్గం ప్రార్థన, అంతే కదా. అబ్బా తండ్రి అంటాం, దెబ్బ తగలగానే ఎవరు గుర్తొస్తారు మనకు? ఫస్ట్ అమ్మ అంటాం, అమ్మ అబ్బా అంటాం. ఆ తర్వాత లైక్ ఆ అమ్మ అబ్బాలోనే దేవుడికి ప్రార్థన వెళ్ళిపోద్ది. ప్రభా దెబ్బ తగిలింది చూడనైనా, ఈ కాలు ఇరిపోయిందా, చెయ్యి ఇరిపోయిందా, రక్తం గారిపోతుంది ఏటనైనా, ఇవన్నీ ఆ అమ్మ అన్న ఒక్క దాంట్లో వెళ్ళిపోతుంది ప్రేయర్. అగ్రీడ్? ఒప్పుకుంటున్నారా? దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని. కొన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడికి సమస్తము తెలుసు. ఆమెన్, ఆమెన్. సమస్తము తెలుసు మనకి. దేవుడు వాక్యంలో కొన్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదని నియమ నిబంధనలు పెట్టాడు. అవునా కాదా? అవునా కాదా? ఎందుకు పెట్టాడు? ఇప్పుడు నా కూతురు ఉందమ్మా, మా ఇంట్లో 5 ఆడపిల్లలు, మా ముగ్గురుతో అన్నదమ్ములకి 5 ఆడపిల్లలు. అందులో అందరికన్నా చిన్నది షీ ఈజ్ 4 years old, 5 years old. తనకు అర్థమయ్యే రీతిలో మేమేం చెప్పలేదు అనుకోండి, తనకు నచ్చింది చేసేస్తుంది. కానీ బట్ షీ ఎండ్స్ అప్ ఇన్ ట్రబుల్. సమస్యలో పడిపోతుంది పాపం పసిబిడ్డ. అందుకు తనకి మేము అర్థమయ్యే విధానంలో చెప్తాం. అమ్మ, ఐరన్ బాక్స్ ఉంది, ఐరన్ బాక్స్ ముట్టుకుంటే ఏమవుతుంది? పసిబిడ్డ ముట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? షీ విల్ లూజ్ హర్ సెన్సిటివిటీ ఫర్ ద లైఫ్ టైం. ఈ యొక్క చేతి మీద ఉన్నది ఇవంతా పోతుంది, ఫ్లాట్ అయిపోతుంది, లైఫ్ టైం పోతుంది అమ్మాయికి సెన్సిటివిటీ. ఇప్పుడు అంత పసిబిడ్డ అవసరం లేదు. మీరు యవనంలో ఉన్నారు, ఇఫ్ యూ గో టు ఎన్టీపీసీ ఆర్
స్టీల్ ప్లాంట్ ఆర్ హెచ్పిసిఎల్, ఎనీ బిగ్ ఇండస్ట్రీ, వాళ్ళు కొన్ని టైమ్స్లో ఓవరాలింగ్ చేస్తారు. ఆ టైంలో వెన్ దే ఆర్ రన్నింగ్ టర్బైన్స్, వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తారు, సైన్ వేస్తారు, మీరు అందరూ చెవులు మూసుకోండి లేకపోతే ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి అని. మీరు కానీ ఆ టైంలో కానీ చెవిలోంచి చెయ్యి తీసినా, ఇయర్ ప్లగ్స్ పెట్టకపోయినా, ఫర్ ద లైఫ్ టైమ్ యుల్ బికమ్ డెఫ్. దెర్ ఇస్ ఎ ప్రికాషనరీ మెథడ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. అమ్మ ఇలా చెయ్యొద్దు, ఇలా చేయండి అని. అలాగే బైబిల్లో కూడా దేవుడు మనకు చెప్పాడు, ఏమండి అబ్బాయిని చూడంగానే నాలో ఏదో పులకరంత వస్తుందండి. పులకరంతతో జీవితాలు కట్టుకోలేరమ్మా. మన జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. పులకరంతల మీద మీ మనసులో పెట్టకండి, జ్ఞానం ఉపయోగించండి. ఈ వ్యక్తి నాకు సరిపోతాడా లేదా. ఓకే, రెండవది దేవుడు అంటున్నాడు, అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు కుదురునా అన్నాడు. హల్లెలూయా. నాకు ఎగ్జాంపుల్గా ఏం దొరకట్లేదు, బట్ ఓకే ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఇది ఒక ఎద్దు అనుకుందాం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఒక ఎద్దు, రైట్ సైడ్ ఇక్కడ ఒక ఎద్దు ఉంది. ఈ రెండు ఎద్దుల్ని నేను కాడి కడతాను పైన. దాన్ని తెలుసా మీ అందరికీ? ఆక్సన్. ఓకే, మీ అందరికీ కొంచెం అయినా సోషల్లో అయినా చదువుకొని ఉంటారు. ఈ యొక్క నాగల్ని పెడతారు. నాగలి పెట్టడం వలన రెండు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. ఇంకోటి గమనిస్తే, ఎప్పుడైనా సరే యంగ్ ఎద్దు, యవ్వన ప్రాయంలో ఉన్న ఎద్దు నీ లైన్లో పెట్టాలంటే సీనియర్ మోస్ట్ ఉన్న ఎద్దుకి కడతారు. తెలుసా మీకు అది? ఎందుకంటే యవ్వనంలో ఉన్నది చాలా ఉరకలకు తెస్తుంది, చాలా పరుగు పెడుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే అది ఆక్సిజన్కి చాలా పవర్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయలేం. అందుకు సీనియర్ మోస్ట్ ఎద్దుని పెడతారు. ఇటు సీనియర్ మోస్ట్ని, ఇటు కొంచెం జూనియర్ని పెడతారు. అప్పుడు వీడు పరిగెడుతున్నా వీడు ఆపుతాడు. అర్థమవుతుందా? వాక్యం చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అన్నాడు దేవుడు. ఇది విశ్వాసి, ఇది అవిశ్వాసి, బతుకు ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? టెల్ మీ. గమనించాలి, పైన కాడు ఉందన్నాను నేను. ఈ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇలా పెట్టాను నేను. ఇది కాడు అనుకుందాం. ఈ కాడి మిమ్మల్ని వెళ్ళనవదు, మీరు బయటికి రాలేరు. మీ బ్రతుకు ఏంటి అప్పుడు? తెలిసి 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 ఇంట్లో వాళ్ళండి నా 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 నాకు తమ్ముడండి అని చెప్పి, ఈ అమ్మాయి మా చర్చ్లో చాలా బలంగా పనిచేసేది, దేవుడు అంటే ప్రేమ, తెలిసి 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 తమ్ముడు అని చెప్పి తాగుపోతాయి అదవా అడిగిచ్చి పెళ్లి చేసింది. 2 పిల్లలకి అన్నారు. సంసారానికి రాడు, ఈ అమ్మాయి చర్చికి రాదు, నరక యాతన అనుభవిస్తుంది ఆ బిడ్డ. ఇంకొక పెళ్లి చేసుకోలేదు. మీకు అర్థమవుతుందండి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అవిశ్వాసతో విశ్వాసులకి పొత్తేంటి? మీరేమో అవిశ్వాసులను పెళ్లి చేసుకున్నారు. ఏ రోజు మీకు గర్భగుడి అంటే ఏంటో తెలీదు, హోమం అంటే ఏంటో తెలీదు. సడన్గా మిమ్మల్ని తీసుకెళ్లారు అనుకోండి, ఎలా ఉంటుంది? పోనీ మనం ఆపోజిట్లో మాట్లాడుకుందాం. చర్చ్ అంటే ఏంటో తెలీదు, ఆరాధన అంటే ఏంటో తెలీదు, అభిషేకం అంటే ఏంటో తెలీదు, అభిషేక ప్రార్థన అంటే ఏంటో తెలీదు, దైవజనులు అంటే ఏంటో తెలీదు. ఎవరినో తీసుకొచ్చావు, నీ గౌరవం ఏంటో అక్కడ? ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఆలోచించుకుందాం. ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అవుతుందా? నడుస్తుందా? అదే భర్త అనుకోండి, నెక్స్ట్ టైం పంపుతాడా? భార్య అనుకోండి, వెళ్ళనిస్తుందా? దేవుడు ఏమన్నారు? నమ్మి రక్షణ పొంది తర్వాత ఏం చేయాలి? మనం బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం కాలు ఒప్పుకుంటారా? నాకు తెలిసిన నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ సింగర్ ఆ దినాల్లో, నాతో ఏమన్నా తెలుసా? అదు ఒకరోజు ఇది పూజలో కూర్చుంటుంది, ఇంకొక రోజు వాళ్ళ కూతురు గురించి మాట్లాడుతుంది, ఒకరోజు పూజలో కూర్చుంటుంది, మరుసటి రోజు చర్చిలో కూర్చొని చచ్చిపోతున్నాను మధు చూడలేక అంటుంది. నరకం ఎక్కడో కాదు మధు, కళ్ళు ముందు చూస్తున్నాను నేను.
చాలా పెద్ద పాస్టర్ గారు కూతురు ఈ అమ్మాయి. ఆ పెళ్ళి చేసుకునే సమయంలో తను తొందరపాటు నిర్ణయం వలన దేవుడిని తెలియని వ్యక్తిని ఎప్పుడో కాలేజీలో వెనకాల పడ్డాడంట. నువ్వే నా ప్రాణం, ఇంకేంటి బాబు ఏం పేరు చెప్పండి, డైలాగ్స్ చెప్పండి నాకు. అలాగని సాంగ్లో లిరిక్స్ నాకు చెప్పకండి. నీవే నా సుందరివి. దట్స్ హౌ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. దట్స్ వాట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. నేను బాధతో చెప్తున్నానమ్మా, సంతోషంతో నవ్వు కల్పించడానికి చెప్పట్లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే తన్ని నేను చాలా దగ్గరుండి చూశాను. ఎందుకంటే ఆమె నాన్నగారు నాకు మెంటర్గా ఉన్నారు. నేను ట్రాన్స్లేషన్లో ఒక స్థాయికి రావడానికి ఆయన ఎంతో ప్రోద్బలం ఇచ్చారు. ఆయన ఎంత బిజీ పర్సన్ అంటే రాత్రి 2 నుంచి 3 నాకు అపాయింట్మెంట్ టైం. ఆంటీ దగ్గర పర్మిషన్ అడిగి కూర్చునివ్వండి. ఆయన మెలకువలు నేర్పించాడు నాకు. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆల్ మై లైఫ్. అలాంటి వ్యక్తిని నేను ఈరోజు కళ్ళు ముందు చూస్తుంటే నాకు ఎంత ఏడుపు వస్తుందంటే ఏమీ చేయలేను. ఏమనంటే అత్తమామలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జ్ఞానం ఏమైంది, బుద్ధి ఏమైంది? అమ్మ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ. మన దేవుడు చేతగానోడా? చెప్పండి. ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు చేతకానోడా? ఇందాకే సముద్రాన్ని 2 పాయలుగా చేస్తున్న దేవుడు అని చెప్పి మనం ఆరాధన చేస్తాం. ఏమ్మా మీకోసం దేవుడు ఒక భాగస్వామిని ఇవ్వలేడా? మనం ఆగలేమా? తొందరపడి బతుకులు బుగ్గుబాలు చేసుకుందామా? నేను ఇంకో విషయం కూడా చెప్తాను. నాకు 29లో పెళ్ళైంది. నా వయసు 29. మా కాలనీలో నాకన్నా ముందు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి బిడ్డలు లేరు. 29లో నేను పెళ్ళయింది. బై ఏజ్ ఆఫ్ 30 ఐ హ్యావ్ మై ఫస్ట్ బేబీ. మీరు ఎప్పుడైనా గమనించండి, పెళ్ళయిందా లేదా అని అడుగుతారు. అడిగిన తర్వాత అడిగిన ప్రశ్న ఏంటి? బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు. సో నీకు ఏ వయసులో పెళ్ళయింది ఆవిడ అడగడు. పెళ్ళయిందా, బిడ్డలు ఉన్నారు. అందుకే ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా చూడండి. am I talking practical to you guys? అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న పాయింట్స్? భార్య దొరికిన వారికి మేలు దొరికెను. అంటే ఆడపిల్లలు మగపిల్లలు వెనకాల పడ్డం కాదు. మగపిల్లలు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటే గౌరవపదంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏమండి మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, చేసుకోవచ్చా లేదా అని తల్లిదండ్రులను అడగండి. అది పద్ధతి, గౌరవం. ఆ అమ్మాయికి మీరు ఇస్తున్న గౌరవం. అంతేగాని ట్రాప్ చేసి నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతాను, ఇలాంటివి నాట్ యాక్సెప్టబుల్. ఇవి మనం చేయకూడదు. ఇది తప్పు, ఇది పాపం. బైబిల్ ప్రకారంగా మనం చేయకూడదు. ఇప్పుడు అలాగే వెళ్ళారు. ఈ అబ్బాయి వెళ్ళి నేను చేసుకోవచ్చా లేదా అని అడిగారు. తల్లిదండ్రులు మేమేమన్నారు అనుకోండి, అప్పుడు అబ్బాయి ఏం చేయాలి? అమ్మాయికి మెసేజ్లు పెట్టాలా మిడ్నైట్ అవర్లో? బైబిల్ సెలవిస్తుంది, వీరు దేవుడి యొక్క సృష్టి, రెస్పెక్ట్ దెమ్ అండ్ లీవ్ దెమ్ ఆనరబుల్గా వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని పేర్లు అనడం కానీ డోంట్ డూ దాట్. ఓకే. రెండోది, మీకు అబ్బాయి అంటే ఇష్టం అనుకోండి, సంకేతం పంపించండి, అరే ఇంట్రెస్ట్ అని. అలాగని మీ బౌండరీస్ మీరు దాటద్దు. లాస్ట్ వీకే మనం తెలుసుకున్నాం. ఏం చెప్పారు పాస్టర్ గారు? వివాహం అవ్వకుండా ముందు వివాహం యొక్క బెనిఫిట్స్ ఇవ్వద్దు అన్నారు. అవునా కాదు? ఎంతమంది గుర్తుంది ఆ స్టేట్మెంట్? వివాహం అవ్వకుండా ముందు వివాహం అయిన బెనిఫిట్స్ ఇవ్వద్దు అన్నారు. అంటే కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్లోకి దిగొద్దు. వాడు మిమ్మల్ని దించుతున్నాడు లేకపోతే ఆమె మిమ్మల్ని దించుతున్నారు అంటే అది దేవుడు మీ పట్ల ఉన్న ఉద్దేశము కాదు. ఆమెన్. మీరు ఒకరితో సంబంధంలోకి వెళ్ళినప్పుడు మీరు దినదినము దేవుళ్ళు ఎదగాలి తప్ప దిగజారిన స్థితిలో ఉండకూడదు. ఆమెన్. అది ఇంకొక రెడ్ ఫ్లాగ్. ఆమెన్. ఒక ఫ్లాగ్ ఏంటంటే దేవునితో మిమ్మల్ని ఎదిగేటట్టు చూడాలి తప్ప మిమ్మల్ని దించకూడదు. రెండోది, అవిశ్వాసులకి విశ్వాసులకి పొత్తు కుదరదు.
నేను చాలా ఇన్సిడెన్సెస్ చెప్పగలను. ఒక అబ్బాయి, ఆ అమ్మాయి వెనకాల పడి, ఈ అమ్మాయి ఆర్ఫన్, పాపం ఎవరు లేరు, నర్సు. ఈ అబ్బాయి ఈజ్ అన్ ఇంజనీర్. వాడికి అప్పట్లోనే 60,000-70,000 శాలరీ. మాకున్న అందరిలో కల్లా హయ్యెస్ట్ పేడాడు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానంటే ఈ అమ్మాయి అంది, అమ్మ నేను బిలీవర్, నేను చేసుకోవడం అవ్వద్దంటే, లేదు లేదు నేను చర్చ్కి వస్తానని ఒక 2-3 years వచ్చాడు చర్చ్కి. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఇల్లు మార్చాడు. మేము అనుకున్నాం పర్లేదులే ఇల్లు అనుకున్నాం. తర్వాత ఇల్లు ఎలా చేశారంటే అత్తమామలు దగ్గరలో పెట్టారు. ఏమనంటే మాకు ఆస్తి ఇస్తా అన్నారు. వాళ్ళిద్దరూ బిలీవర్స్ కాదు. ఈరోజు ఈమె సంఘానికి రాదు. ఈమె విగ్రహారాధనలో చక్కగా కూర్చుంది. వాళ్ళు పెడతారు, మీ హోమంకి వెళ్ళాం, ఈ గుడికి వెళ్ళాం. ఏమండి అమ్మాయి బతుకు పాడు చేసినారు కదా. షీజ్ అన్ ఆర్ఫన్. మనం ఈ అమ్మాయికి బుర్ర లేదా, బుద్ధి లేదా అని అనుకోవచ్చు. కానీ అండర్స్టాండ్ హర్ సిచ్యువేషన్. కాంప్రమైజింగ్ స్టేజ్. దయచేసి ఆ కాంప్రమైజింగ్ స్టేజ్ వరకు వెళ్ళొద్దు, తెచ్చుకోవద్దు. దేవుడికి ముందే చెప్పండి, ప్రభువా ఇది నాకు కాదు అని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథం 3:6 Proverbs 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్, ఆమేన్. మీ యొక్క చూడండి, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. నా కూతురు నాకు వచ్చి ఓపెన్గా చెప్తుంది, నాకు ఇదంటే ఇష్టం లేదు, నాకు ఇది కొనుకో అని. ఇన్ ద సేమ్ వే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు ఇట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆయన, తప్పేం లేదు. హీ ఈజ్ యువర్ ఫాదర్, హీ అండర్స్టాండ్స్. మీ మదర్ దగ్గరికి వెళ్ళి యంగ్ లైఫ్లో మీ యొక్క బాడీ చేంజెస్ అవుతున్నప్పుడు, మీ మైండ్ ఆలోచనలు మారుతున్నప్పుడు మీ డాడీ దగ్గరకో మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు చిన్న చిరునవ్వు నవ్వుతారు. అమ్మ దిస్ ఇస్ కామన్ అని చెప్తారు. అవునా కదా? అలాంటి వాళ్ళు మనకు లేరు అనుకుందాం. తల్లిదండ్రులు లేరు, లేకపోతే అటువంటి సపోర్ట్ ఇచ్చే తల్లిదండ్రులు లేదు. కానీ నేను మాత్రం అనుభవంతో చెప్పగలను, మనకు దేవుడు ఉన్నాడు. ఆమెన్. దేవుడి దగ్గరికి వెళ్తే హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. ఏ వయసు వారైనా సరే తండ్రి అంటారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఏ వయసు వారైనా తండ్రి అంటారు. హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. ఆమెన్. నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. మీ యొక్క పవిత్రతను కాపాడలేకపోతే మీ యొక్క భవిష్యత్తుని, మీ యొక్క కలల్ని, లక్ష్యాన్ని ఆ వ్యక్తి ఎలా కాపాడతారు చెప్పండి. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. నా వైఫ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఇంక పెళ్ళి అయిపోతుంది రేపు, మేబీ 1 week ఎంతో. ఈ అమ్మాయి అన్నీ షేర్ చేసుకుంది. దే క్యాన్సిల్డ్ ఎవ్రీథింగ్. మన ఇందాక చెప్పాను కదా, వి ఐడియలైజ్. మనం ఏమనుకుంటామంటే ఈమె దేవుణ్ణి కూడా పక్కన పెట్టి మనం వాళ్ళని అలా చేసుకునేసరికి మనము దిగజారే స్థితిలో ఉంటాము. అర్థమవుతుందండి? మిమ్మల్ని ఆ వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, మళ్ళా పెళ్ళి కాక మునుపు మిమ్మల్ని రాజీ పడే స్థితికి పట్టుకెళ్తున్నారు అంటే బెటర్ వాళ్ళని వదిలేసుకుంటే బెటర్ మీరు. ఎందుకంటే ఈరోజు నీ పవిత్రతను కాపాడలేని వాడు, పవిత్రతను కాపాడలేని వ్యక్తి రేపు మీ భవిష్యత్తుని ఎలా కాపాడతారు? అమ్మ నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? ఎంతో భారంతో నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట, ఈ రోజుల్లో లివింగ్ టుగెదర్, కో పార్ట్నరింగ్, ఇవన్నీ కామన్. ఏమనంటే ఎవరంటే షీ ఈజ్ మై లివింగ్ పార్ట్నర్, లేకపోతే హీ ఈజ్ మై. నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ యుఎస్ ఇన్సూరెన్స్లో ఆ టైంలో మనకి రెసిషన్ ఉంది, గ్రేట్ రెసిషన్ అంటారు. ఆ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా, గమనించలేదు ఇది యుఎస్లో జరుగుతున్న విషయం, భార్యాభర్తలు ఇద్దరూ కూడా వచ్చి మాకు ఉద్యోగాలు పోయి అంటే వాళ్ళకి యొక్క క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ బిల్స్ ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే వాళ్ళు వేవర్స్ వస్తాయి వాళ్ళకి. నేను అనేవాడిని, కెన్ ఐ హ్యావ్ ద ప్రూఫ్ దట్ నో హీఈస్ మై పార్ట్నర్ అనేవాడు. హీఈస్ యువర్ పార్ట్నర్ అంటే వండర్ఫుల్, గివ్ మీ ద ప్రూఫ్ అనేవాడు. నో వీఆర్ లివింగ్ టుగెదర్ అని.
నేను వెళ్ళి ఫస్ట్ టైం ఏంటంటే ఎలాగంటున్నారంటే లీగల్ డాక్యుమెంట్ ఉండాలి, పెళ్ళి అయినట్టు ఉండాలి, లేదా పాస్పోర్ట్ ఇవ్వాలి. పాస్పోర్ట్ ఉండాలి, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్లో మనకి అన్ని డాక్యుమెంట్స్ రావు. మనకి వివాహం ఈ రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, కానీ వే బ్యాక్ ఇన్ 2009-10 ఆ టైంలో మనకి అంత అవేర్నెస్ లేదు. ఆ మూమెంట్స్లో మీరు డాక్యుమెంట్ తెమ్మంటే నో వీఆర్ లివింగ్ టుగెదర్ అనేవాళ్ళు. వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకపోతే నానా తిట్లు తిట్టేవాళ్ళు. అంత పెద్ద దేశంలోనే లీగల్ కాని వ్యవస్థ, కలిసి జీవిస్తున్నామండి, పెళ్ళి కాకుండా జీవిస్తున్నామంటే అది ఎంతవరకు వ్యాలిడ్? అది మనం అడాప్ట్ చేసుకుంటే అది కూల్ కాదండి, శాపం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎనీథింగ్ అబౌవ్ వెడ్లాక్, బియాండ్ వెడ్లాక్, ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. నేను బౌండరీస్ కొంచెం చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలియదేం కాదు, బౌండరీస్ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. 1 Corinthians chapter 7 verse 1 and 2. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాలు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అ మ్యాన్ నాట్ టు టచ్ ఎ విమెన్. మీరు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఇది నేను ఎందులో చెప్తున్నాను మీకు? థ్యాంక్ యూ. ఎందులో చెప్తున్నాను మీకు? ఎక్కడి నుంచి చెప్తున్నాను ఇది? దిస్ ఈజ్ ఫ్రమ్ ఇంపాక్ట్ చర్చా? దిస్ ఈజ్ ఫ్రమ్ పాస్టర్ మధు, పాస్టర్ జాష్, పాస్టర్ జెస్, పాస్టర్ టై, బిషప్ డేవిస్. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. దీని గురించి నేను డెప్త్లో వెళ్ళదలుచుకోలేదు, మీకు తెలుసు ఇవన్నీ. ముడితే ఏమవుతుంది? గ్రీక్లో ఈ టచ్ అన్న పదం, నాట్ టు టచ్ ఎ విమెన్, టచ్ అన్న పదానికి అర్థం హెపటోమియా. హెపటోమియా అంటే స్పర్శించడం ఒక్కడే కాదండి, అంటే జస్ట్ ఇలా టచ్ చేయడం కాదు. వారిని మీరు రేకెత్తిస్తున్నారు, వారిని పాపము చేయడానికి మీరు ప్రేరేపించిన వారు అవుతారు. సో బైబిల్ అంటుంది దూరంగా పారిపోమని అంటుంది. బైబిల్లో ఇలా పారిపోయిన వ్యక్తి ఎవరండి? యోసేపు గురించి అంటాం. చాలామంది స్త్రీలు మీరు గమనించాలి, వీరు ఎలాంటి వాళ్ళు అంటే, నేను కార్పొరేట్లో ఉద్యోగం చేస్తున్న సమయాల్లో నాకు ఒక ఆమె ఉండేవాళ్ళు, చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆమె ఏ పురుషుడిని ఏ టీం లీడర్ని వదిలేదు కాదు. ఆమె ఉద్దేశం ఏంటంటే వాడి యొక్క సంసారం చెడిపోవాలి. ఎందుకు చెడిపోవాలంటే నా భర్త నాతో సరిగ్గా ఉండట్లేదు, మగవాళ్ళు మంచోళ్ళు కాదు. అలా నేను ఇద్దరిని చూశాను 2 ఆర్గనైజేషన్స్లో. మగవాళ్ళు కాదు, ఆడపిల్లలు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్, వెరీ టాలెంటెడ్. వాళ్ళు నేషనల్ లెవెల్లో, ఒక అమ్మాయి అయితే డాన్సర్, భరతనాట్యం డాన్సర్ అమ్మాయి, నేషనల్స్కి వెళ్ళి వచ్చిన అమ్మాయి, వెరీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. కానీ నా సంసారం బాగాలేదు కనుక ఏ మగోడి సంసారం బాగోకూడదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, బీ కేర్ఫుల్. దేవుడు అంటున్నాడు, మగవాడు స్త్రీని ముట్టుకోవడం మంచిది కాదు, అలాగే స్త్రీ కూడా మగవాడిని ముట్టుకోకపోవడం మంచిది. ఆమెన్. మీరు ఎప్పుడైనా సరే, నాకు ఒక పెద్దవాడిని నేర్పించారు ఇది, ప్రాక్టికల్ టెక్నిక్, ప్రాక్టికల్ థింగ్. మీరు ఇలా చేయి చాపండి, ఓకే? చేయి చాపి ఇలా రౌండ్గా తిరిగితే ఏమొచ్చింది? సర్కిల్ వచ్చింది. వృత్తాకారం అంటారు తెలుగులో. సర్కిల్లో దట్ ఇస్ కాల్డ్ ఇన్నర్ సర్కిల్. ఈ ఇన్నర్ సర్కిల్లోకి నీ బ్లడ్ తప్ప ఇంకెవరు రాకూడదు. మళ్ళా చెప్తున్నాను, ఈ ఇన్నర్ సర్కిల్లోకి నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెళ్ళు తప్ప ఎవరికి అనుమతి ఇవ్వకండి. మీరు ఎవరి బార్డర్లోకి వెళ్ళొద్దు. ఇది బౌండరీ మీకు యూజ్ అవుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాలు. 1 Corinthians chapter 6 18-20. It says జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అంతేనా? అలా పారిపోకుండా వ్యక్తి ఎవరు చెప్పండి బైబిల్లో? తప్పు చేసిన వాళ్ళు, అలా పారిపోకుండా ఉన్న వ్యక్తి డేవిడ్. పారిపోయిన వ్యక్తి యోసేపు అయితే, పారిపోని వ్యక్తి దావీదు.
దావీదు అలా చేయడం వలన వచ్చిన నష్టం ఏంటి? కొడుకు చచ్చిపోయాడు. ఓకే, ఈవిడికి ఆ తర్వాత ఇంకొక బిడ్డ పుట్టాడా? సాల్మన్కి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? ఎందుకు లేరు? మీరు కొంచెం ఆలోచిస్తే నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్సింగ్. ఓకే, ఒక బ్యూటిఫుల్ కోట్ రాశారు. వివాహ బంధానికి వెలుపల జరిగే లైంగిక సంబంధం శరీరాన్ని గందరగోళం చేస్తుంది, ఆత్మను చిక్కుల్లో పట్టేస్తుంది, మనం సృష్టించిన దేవునికి అవమానం కలుగజేస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పదాలకి? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి అవమానం తెచ్చే వ్యక్తులుగా ఉంటాం. వివాహ బంధానికి వెలుపుల జరిగే ప్రతిదీ కూడా మీ శరీరానికి గందరగోళం ఇస్తుంది. ఆమెన్. మే ఇట్ బి ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్, యువర్ బాడీ ఈస్ డిజైన్డ్ ఫర్ ఓన్లీ వన్ పర్సన్. చేంజ్ ఆఫ్ పార్ట్నర్స్ will end up you in trouble. With experience, I'm telling you. I was working as a safety engineer for a couple of submarines in city. There I happened, నాకు లేబర్ వస్తారు, లేబర్కి నేను వెరిఫై చేసి పంపించాలి. దట్స్ మై జాబ్. వచ్చినప్పుడు ఐ సా వన్ పర్సన్. ఆ అమ్మాయికి షీఈస్ హ్యావింగ్ ఎ బేబీ. పెద్ద అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 4 or 5 ఉంది బ్లడ్ కౌంట్. ద హెచ్పి కౌంట్ ఈస్ 4 or 5. ఐ వాజ్ లైక్, అమ్మ నువ్వు ఎలా పనిచేస్తున్నావు? అండ్ నేవీలో చాలా కష్టం, వర్క్ ఎక్కువ ఉంటుంది. ఈవిడికి ఏమైనా అయితే మేము పే చేయాలన్నమాట. పే చేయగానే ఆవిడని పిలిచి కూర్చోబెట్టాను. కంగారు అప్పటికే వణికిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి అమ్మాయికి. అమ్మ లేదు, నీకు ఈరోజు మస్తరు వేస్తాను, నేను కడుపు కొట్టను తల్లి, నేను నీకు మస్తరు వేస్తాను, నువ్వు మాత్రం పనిలోకి వెళ్ళొద్దు, నువ్వు కూర్చుని పో. సూపర్వైజర్ని పిలిచి ఈ అమ్మాయికి మస్తరు వేసా, ఈ రోజుకి ఉంచాయని చెప్పాను. చెప్పిన తర్వాత బిగన్ టు స్పీక్ టు హర్. అడిగితే నేను అన్నాను, అమ్మ ఏంటి నీ పరిస్థితి అంటే, ఏమండి మొన్న ఒక అమ్మాయి వచ్చింది, మోగ అమ్మాయి అంటే. అవునమ్మా, నా కూతురేనండి అంది. ఓకే తల్లి, ఇద్దరు ఒకే బ్లాచ్లో ఉన్నారు. అమ్మ నీ రిపోర్ట్స్, బికాజ్ మా దగ్గర మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆ మెడికల్ రిపోర్ట్స్ చూసి వీళ్ళని మేము పంపించాలి. మెడికల్ రిపోర్ట్స్ చూసి అమ్మాయి తేడాగా ఉంది, ఏంటి పరిస్థితి అన్నాను. అది కాదండి అంది. చెప్పమ్మా ఏంటి నీ బ్లడ్ కౌంట్ ఏంటి, నీ రిపోర్ట్లు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఈ వర్క్ ఏంటి అమ్మ ఏంటి అంటే, అప్పుడు చెప్తా మొదలెట్టింది. అయ్యగారు నా భర్త చనిపోయాడు అండి, నాకు వేరే పర్సన్తో ఎఫ్ఐఆర్ ఉందండి. నేను అన్నాను, ఆ పర్సన్ వాళ్ళ వైఫ్కి తెలుసా అన్నాను. నేనని తెలియదు కానీ తెలుసు, ఆయనకు ఉందని తెలుసు అండి అని. ఓకే, దెన్ ఐ ఆస్క్డ్ వాట్ అబౌట్ యువర్ ఫిజికల్ బాడీ? షీ సెడ్ మై బాడీ ఈస్ డిటోరియేటింగ్ డే బై డే, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. దెన్ ఐ అండర్స్టూడ్ ఎ పర్సన్ బాడీ ఈస్ డిజైన్ టు ఓన్లీ వన్ పార్ట్నర్. చేంజ్ ఆఫ్ పార్ట్నర్స్, యూ గైజ్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. ఈ రోజుల్లో కంపాటబిలిటీ అంటారు. ఆ అమ్మాయి నాకు సరిపోతుందో లేదో, అబ్బాయి నాకు సరిపోతాడో లేదో. నో 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 నో, అవి మనకి యాక్సెప్టబుల్ కాదండి. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. యాజ్ ఫ్రమ్ ద సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ యూ. Hallelujah. Am I making sense to you? Proverbs 19 verse 2. సామెతలు 19వ 2వ. జ్ఞానము లేకుండా ఉత్సాహం మంచిది కాదు, ఒకని తెలివి లేకుండా ఉండుట మంచిది కాదు. ఆమేన్. రెడ్ ఫ్లాగ్స్లోకి వస్తున్నాం. ఒకనికి తెలివి లేకుండా ఉత్సాహంగా ఉండడం మంచిది కాదు, తొందరపడడం మంచిది కాదు. జీవితంలో పెళ్ళే అంతా కాదండి, గమనించాలి. పౌలుకి పెళ్ళయిందా? యేసు ప్రభు వారికి? మరి వాళ్ళు యోగ్యులా అయోగ్యులా? పౌలు సంగతి మనకు తెలియదు, ఓకే డిబేట్ పక్కన పెడతాం. యేసు ప్రభు వారు ఈజీ వర్ది ఇనఫ్ టు గివ్ అవర్ అట్మోస్ట్ అటెన్షన్. మనం ఇచ్చే గౌరవానికి ఆయన అర్హుడా కాదా? మరి ఆయన పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేనంత మాత్రాన, వయసు అయిపోతుందని మాత్రాన మీరు
అభాగ్యులు కాదండి, దేవుని దృష్టిలో ఉన్నతమైన వాళ్ళు. మేబీ పరిస్థితులు కావచ్చు, లేకపోతే మనకు అంత పరిపక్వత రాకపోవచ్చు. దేవుడు ఎంతకైనా నమ్మదగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఇంకో విషయం చెప్తాను నేను. ఇండియాలో పెళ్ళి అనేది పెద్ద బర్డెన్. ఎందుకు బర్డెన్ అంటే, కనీసం ఇంట్లో వాళ్ళకి బట్టలు పెట్టాలన్నా ₹1,00,000 పైన అవుతుంది. 1,00,000 పైనే. అమ్మాయికి బంగారం పెట్టాలన్నా, మనం పెళ్ళికొడుకు వాళ్ళు పెట్టాలన్నా, పెళ్లి కూతురు వాళ్ళు పెట్టాలన్నా తులం ఎంత ఉందమ్మా? 1,00,000 పైన ఉంది ఇప్పుడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మీరు ఏదైనా కట్టేటప్పుడు కాస్ట్ పెట్టుకోమని ఉంటుంది, కాస్ట్ని కనుక్కోమని ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు బైబిల్ సేస్ ఇన్ లూకాసు వార్త 14:28 లూక్ చాప్టర్ 14:28 ఇట్ సేస్, మనకి ఒక ఇల్లు కట్టినప్పుడు దాని యొక్క వెల ఎంత అవుతుందో ముందుగా మనం ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఎస్టిమేషన్ చేసుకొని మనం తోగలేనప్పుడు ఆగటం మంచిది. ఒప్పుకుంటారా? అలాగని పక్కోళ్ళకి ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, నేను కూడా పెళ్ళి చేసేసుకోవాలి అంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్. హల్లెలూయా. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మీకు సంఘాన్ని ఇచ్చాడు, పాస్టర్ గారిని ఇచ్చాడు. నేను ఎంతోమంది పాస్టర్ గారు నా జీవితంలో చూశాను. పాస్టర్ జాష్ గారు, జస్ గారు లాంటి ఉన్నతమైన భావాలు ఉన్న పాస్టర్లు నేను చూడలేదు. వాళ్ళ దగ్గరికి రండి, మాట్లాడండి, పరిస్థితి ఏంటో చెప్పండి, వారు మీకు సహాయం చేయడానికి ఉన్నారు. దేవుడు వారి ఇరువురిని, ఈ యొక్క పాస్టోరియల్ బృందం అందరినీ కూడా మీకు సేవ చేయడానికి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రతి అధికారము దేవుడి చేత పెట్టబడింది. ఆమేన్, ఆమేన్. రెండో విషయం, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. చూడండి, ఈ పరిపక్వత అనేది మనసుకు సంబంధించింది, వయసుకు సంబంధించింది కాదు. హల్లెలూయా. ఇంకోటి మాట కూడా చెప్తాను. మా మగపిల్లలు ఉన్నారు, మా బ్యాచ్. మొన్న నేను అమలాపురం వెళ్ళొచ్చాను. మా వాళ్ళకి బయట వెళ్ళడం అంటే ఎంత సరదా. బయట వెళ్ళారు, వచ్చిన తర్వాత ఒకడు వాంతులకి వెళ్ళాడు, ఇంకోటి బాత్రూమ్కి వెళ్ళాడు. నేను తిడుతున్నాను, ఎందుకురా తీసుకెళ్ళావు వెళ్ళని అంటే, అన్నా ఊరికా అన్నా, ఇది తీసుకెళ్ళొద్దేంటి, తిరగొద్దేంటి, యవ్వనస్తులని. వెరీ ట్రూ, వెరీ ట్రూ. లాంగ్ డ్రైవ్స్ అంటారు, అరకు ట్రిప్స్ అంటారు. పెళ్ళైన తర్వాత అవుతుందా అండి? ఒప్పుకుంటుందా అమ్మగారు? చెప్పండి. లేకపోతే ఈ అమ్మాయి వెళ్తానంటది, నేను నా ఫ్రెండ్స్తో పాటు వీ వాంట్ టు హ్యావ్ అ డే అవుట్, వాట్ యూ కాల్ నైట్ అవుటా, మేము ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్తాం. ఒప్పుకుంటాడు అయ్యగారు? ఇట్ డజంట్ వర్క్. సో నేనేమంటున్నానంటే, మీరు వివాహ వ్యవస్థలోకి, వివాహ బంధంలోకి అడుగు పెట్టక మునుపు వీటన్నిటిని ఆలోచించండి. ముందే చెప్పాను నేను, మీరుకున్న లైఫ్ స్టైల్లో వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడం జరగని పనులండి, అవ్వదు. మీకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలవాటు ఉంది, అయ్యగారికి నచ్చలేదు, ఏం చేస్తారు? వెళ్తారా? తీసుకెళ్తారా? అవుతుందా? ఇయ్యే గొడవలు, మా దగ్గరికి వచ్చే గొడవలు ఇయ్యే. ఏంట్రా అంటే, అన్నా మాట వింటలేదు. ఏం మాట వింటలేదురా అంటే, ఇవన్నీ. హల్లెలూయా. పెళ్ళి అవ్వాలని కాతృత పడొద్దు. ఇంకో విషయం చెప్తున్నాను, ఆ వ్యక్తితో మనకు అవ్వలేదు అన్నప్పుడు, ప్రభువా ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, నేను ఈమె లేకుండా కూడా జీవించగలను అని వాళ్ళకి చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి, మీకు కూడా చెప్పుకోండి. ఇది అయిపోలేనంత మాత్రం నా జీవితం కాదు. ఆమేన్, ఆమేన్. నేను మీకు విషయం చెప్తాను. రమ్యకి పెళ్లి చేసుకోక మునుపు నాకు ఒక సంబంధం వచ్చింది. వి వెయిటెడ్ ఫర్ 1 year. ఆ అమ్మాయి బీటెక్ చదువుకుంది, నేను డిప్లొమా చదువుకున్నాను. ఇంజనీరింగ్లో బీటెక్ ఎక్కువ, డిప్లొమా తక్కువ. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫాదర్ అన్నారు, నా కూతురు బీటెక్ చదివింది, మీకు పిల్లని ఇవ్వమండి అన్నారు. మా ఇంట్లో తమ్ముళ్ళు అన్నారు, ఉన్న ఆస్తి అంతటికి ఇచ్చేద్దాం అన్నయ్యకి, పెళ్ళి చేసుకోమనండి అని అడుగుతున్నారు. నేను అన్నాను, ఆస్తి అంతా తీసుకొని నచ్చిన అమ్మాయికి చేసుకొని జీవితంలో సుఖపడతానా చెప్పండి? తల్లిదండ్రులను కాదనుకొని, తమ్ముళ్ళని కాదనుకొని, చెప్పండి. అవ్వకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నేను 15 సంవత్సరాలు అయింది నాకు రమ్యతో పెళ్ళై. ఆమె అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంది. ఈరోజు మీకు పరిచయం చేయగలుగుతున్నాను. గమనించాలి, శ్రద్ధ కలిగి యోచనలు చేసిన వారికి లాభకరము. హల్లెలూయా. తొందరపడకండి. గిఫ్ట్స్ ఇస్తే తీసుకోవద్దు. అక్కడికి రా ఇక్కడికి రా అంటే ప్లీజ్ డోంట్ గో, ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. దయచేసి మీరందరూ నాకని చిన్న వయసు వాళ్ళు కనుక చెప్తున్నాను, డోంట్ అపార్ట్మెంట్స్లోకి రమ్మని మీరు అలా అపార్ట్మెంట్స్కి వెళ్ళి దయచేసి వద్దు. మంచిది కాదమ్మా, మంచిది కాదు. హల్లెలూయా. ఓకే, మీరు సంబంధంలోకి వచ్చారు, ఆ వ్యక్తిని చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆయనకి లేకపోతే ఆమెకు కోపం ఇష్యూ ఉందనుకుందాం, చిట్పట్లు ఎక్కువ అమ్మగారికి. ఏం చేయాలి అప్పుడు? అది మేనేజ్ చేయొచ్చు. ముందు అది సెట్ చేసుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి. మీ గతంలో మీకు ఉన్న బాధ మీ భవిష్యత్తుని పాడు చేయనివ్వకండి. దేవుడి దగ్గరికి వెళ్ళండి, ప్రభువా నన్ను మార్చండి. ఆఖరిగా ఆరితో మనకు కుదరలేదు, నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను, వాళ్ళతో మనకు కుదరలేదు, వాళ్ళని ఎనిమీస్ కింద మార్చకండి, వాళ్ళు బ్యాడ్ చేయొద్దు. ఈరోజు ఏది విత్తితే అది కోస్తామని బైబిల్ సెలవేస్తుంది. అమ్మాయి మీద నువ్వు నిందొయ్యొచ్చు, రేపు నీ కూతురు పుట్టి నీ కూతురు పరిస్థితి, లేకపోతే అబ్బాయిని నలుగురిలో నువ్వు సిగ్గుపరచవచ్చు, ఆ అబ్బాయి బతుకుని పాడు చేసి బుగ్గుపాలు చేయొచ్చు రేపు నీ భర్తకైతే. ఇంకోటి కూడా చెప్తాను, సంఘానికో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మరీ అంత ఇంటిమేసీ మెయింటైన్ చేయకండి. పక్కన కూర్చోవడం, రాసుకొని పూసుకోవడం, ఇది ఎవర్రా అంటే ఇది నా గర్ల్ ఫ్రెండ్, ఇది నా బాయ్ ఫ్రెండ్, వద్దు. రేపు వెళ్ళకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి, అబ్బాయి పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? దిస్ ఆల్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్. నేను ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకొని ముగించేస్తున్నాను. మీ యొక్క కన్యత్వం, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కోల్పోతే గనక, ప్రభువా నా బతుకుల్ని నేను మళ్ళా రికవర్ చేసుకోలేను అని అనుకుంటే గనక, దేవుడి దగ్గరికి వచ్చి మీ యొక్క జీవితాన్ని అప్పచెప్పండి. మన దేవుడు కట్టే దేవుడు. ఆమెన్. రూతు గ్రంథంలో రూతుకి భర్త చచ్చిపోయాడు. ఓకే, బిడ్డలు లేరు, అమ్మా బాబు లేరు. యేసు ప్రభు వంశబెల్లో ఆవిడ పేరు ఉంది, ఎస్తేర్, రహాబ్. ఒకలేమో ఇన్ కీపర్ అంటారు, ఒకలేమో ప్రాస్టిట్యూట్ అంటారు. అది ఏదైనా సరే బతికిచ్చాడా లేదా దేవుడు? వంశబెల్లో ఆవిడ పేరు ఉందా లేదా? మగ్దలేని మరియా, థ్యాంక్ యూ జీసస్, మగ్దలేని మరియా బతికిచ్చాడా లేదా దేవుడిని? మన దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రభువా మాకు జ్ఞానం అనే వరం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాలని పవిత్రతలో పరిశుద్ధతలో ముందుకెళ్ళే కృపను దయచేయండి దేవా. ఈ యొక్క మార్గంలో ఎవరైనా సరే గాయపడి ఉంటే ప్రభువా, దాని నుంచి బయటకు వచ్చి వారు జీవితాలను కట్టుకునే కృపను దయచేయండి దేవా. ఒక తరాన్ని లేవనెత్తండి, నీతిమంతులుగా నీతితో ఇల్లు కట్టుకునే కృపను దయచేయండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, తల వంచుకుందాం. మీ బ్రతుకు బుగ్గిపాలైపోతే గనక బూడిద అయిపోయింది అనుకుంటే గనక యేసు ప్రభు దగ్గరికి రా. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనాను ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఉన్నాడని నమ్మి యేసు ప్రభు అని నమ్ముకుంటే వాడు రక్షణ పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. అది రక్షణ ఒకటే కాదమ్మా, మీ పాపాలు మీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే కనుక, మీ మనసులో ఆలోచన మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటే, ఏదైనా సరే మేబీ ఆశపడో భావోద్రేకంలోనో చేయకూడని పని, లేకపోతే స్పర్శించని పరిస్థితులు, స్పర్శించకూడని సందర్భాల్లో స్పర్శకి మీరు అనుమతి ఇచ్చారేమో, బలవంతం చేశారని అనుమతి ఇచ్చారేమో.
జీవితాన్ని ప్రభుకి సమర్పించుదాం. రాహాబును, రూతును, మగ్దలేను మరియును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించగలడు. మనందరం కుటుంబం, మన బ్రతుకుల్ని దేవుడి దగ్గర పెట్టుకుందాం. నా దేవుడు నీ గతాన్ని చూడలేదు కనుక సంఘంగా మేము కూడా నీ గతాన్ని చూడదలుచుకోవట్లేదు. నువ్వు బాగుపడ్డం మాకు కావాలి. హల్లెలూయా. ఒకరోజు వస్తుంది మన జీవితాల్లో, రేపు దేవునికి మన యొక్క సంపూర్ణ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించే దినం. అది ఈరోజే కావచ్చు. రేపు బయటకు వెళ్ళినప్పుడు రేపు అన్న దినం చూస్తామో లేదో మనకు తెలియదు. మనం క్రైస్తవ కుటుంబాల్లో పెరగచ్చు, క్రైస్తవత్వంలో మీరు ఎదగొచ్చు. కానీ మీ జీవితాన్ని యేసు ప్రభు వారికి సమర్పించకపోతే, సంపూర్ణంగా లోబర్చకపోతే మీకు ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మేము 3 అంకెలు లెక్క పెడతాం. ఈ 3 అంకెల్లో కనుక మీరు మీ జీవితాన్ని అప్పు చెప్పకపోతే, ఇప్పటి వరకు దేవుడిని రాజుగా మీరు పెట్టకపోతే, దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహాయం చేయడానికి ఆయన చెయ్యి కూర్చు కాలేదు. నేను 3 అంకెలు లెక్క పెట్టాలి. మీరు ఎవరైనా ఉంటే మీ చేతిలో ఎత్తవలసిందిగా కోరుకుంటున్నాను. అప్పుడు మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. 1, 2, 3. ఆన్లైన్లో చూస్తున్న వారు ఎవరైనా సరే మీ జీవితాన్ని మీరు సమర్పించుకుంటే కనుక నాతో పాటు ప్రార్థన చేయండి. దేవా, నా జీవితంలోకి రండి, నా బ్రతుకుని మార్చండి, సంఘంలో స్థిరపరచండి, నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను, నీవే రాజుగా ఉండండి, నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నీవే నా దేవుడి కింద ఒప్పుకుంటున్నాను. మీరు ఈ ప్రార్థన చేసిన వారైతే దేవుడు మిమ్మల్ని రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.